సినిమాలోకం 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 రంగుల లోకం ఓ ఓ ఓ సినిమాలోకం 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 రంగుల లోకం ఓ ఓ ఓ వచ్చిన ఆఫీస్కి వచ్చి మాట్లాడయ్యా. ఓకే ఓకే నమస్తే నమస్తే. కూర్చో. శుభ్రంగా చదువుకొని మంచి ఉద్యోగం ఏదో చేసుకోకుండా ఈ సినిమా పిచ్చేంటయ్యా కుర్రాళ్ళకి. సర్లే, నీలాంటి యంగ్ టాలెంట్ కూడా ఇండస్ట్రీకి చాలా అవసరం ఉంది. మంచి కథ అంటున్నావు సార్. ఇంతకీ నీ పేరేంటి? రామకృష్ణ సార్. రామకృష్ణ పేరే ఇంత రొటీన్గా ఉంది. నీవు చెప్పే కథ ఇంకెంత రొటీన్గా ఉంటుంది? లేదు సార్, కథ చాలా వెరైటీగా ఉంటుంది. వచ్చిన వాళ్ళంతా ఇలాగే చెప్తారు ఇండస్ట్రీలో. కథ చాలా బాగుంది, వెరైటీగా ఉంటుంది. తీరా చూస్తే అందులో ఏమీ ఉండదు. నేను చాలా సీనియర్ ప్రొడ్యూసర్ని. కథలో ట్విస్ట్ లేకపోతే నేను ఒప్పుకోను. క్లైమాక్స్ లో భయంకరమైన ట్విస్ట్ ఉంటుంది సార్. అది విన్నాక మీరు కుర్చీలోంచి అమాంతం పైకి లేస్తారు. అయితే ఇంకెందుకు ఆలస్యమో కథ మొదలుపెట్టు. ఓకే. జిమ్లో ఓపెన్ చేస్తే అందమైన అమ్మాయి అలా పరిగెడుతూ ఆగవే. పదరా. ఏయ్ రారా. అరే వీడు తీసుకురావడం కష్టమే. రే, నువ్వంటే పోలీస్ సెలక్షన్ కోసం జిమ్ చేస్తున్నట్టు ఒక అర్థం ఉంది. నాకేంట్రా పొద్దున్నే కర్మ. ఫిట్నెస్ పోలీసులకే కదరా, ప్రతి ఒక్కరికి అవసరమే. నేనే ఫస్ట్. మనుషులు గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నావేంటే? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? ఏంట్రా ఏదో అంటున్నావు? జిమ్ ఏమన్నా నీ బాబుది అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. పొద్దు పొద్దునే తాగొచ్చావా ఏంటి? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. ఎగస్ట్రాలు చేశారంటే పోలీసులను పిలిపించి బొక్కలతో ఇస్తా ఏమనుకుంటున్నావు? ఆ పిల్లవే పోలీసులు అంటే మాకేం భయం అనుకున్నావా? గుద్ది సారీ చెప్పకుండా మళ్ళీ పోలీసులను భయపెట్టిస్తావా? అమ్మా, సారీ చెప్పే లోపే మీద పడిపోతున్నావు కదరా దొంగ సచ్చినోడా. దొంగ సచ్చి ఎప్పుడే దొంగ. స్టార్టింగ్ వెరైటీగా ఉందయ్యా, ఆ తర్వాత ఇదేంటి ఎక్కడ వచ్చింది? అయినా మనకెందుకులే. జిమ్లో ఎక్కడ ప్లేస్లు అన్నట్టు వచ్చి ఇక్కడే తగిలడ్డాడు. అమ్మాయిల కోసమే జిమ్కి వచ్చినట్టున్నాడు వీడు. వీడే కష్టాలు. హే వాట్సాప్. నథింగ్. ఈడేంటి మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చేసాడు? ఛీ, వీడికి సిగ్గే లేదు. కుక్క పిల్లలా నా వెనకే తిరుగుతున్నాడు. చెత్తనా డాష్ ఎదవా. ఇలాంటి పోరంబోగుని ఇప్పటి వరకు చూడలేదు. ఛా. నైట్ తాగుడు, పొద్దున వర్కౌట్.
హెవీ వర్కౌట్స్. అవునే, చాలా పెయిన్గా ఉంది. హే సీ దిస్. నిన్న జరిగిన దానికి సారీ చెప్పడానికి వస్తున్నట్టున్నాడే. వాడి ముఖానికి అంత సీన్ లేదే. అబ్బో, చాలా శక్లు ఉన్నాయిరా నీలో. వీడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేమే బాబు. పవన్ కళ్యాణ్ లా ఫీల్ అయిపోతున్నాడే. పాప సుశీల, నువ్వు కొంచెం అబ్బో, ఈ యాషలకేం తక్కువ లేదు. ఇంకా హ్యాంగ్ ఓవర్ దిగలేదా పాప? మొహం అలా పెట్టావు. నోటికొచ్చినట్టు వాగితే చెప్పు తెగుద్ది ఎదవా. షూ వేసుకొచ్చావు, చెప్పు తెగిద్దంటున్నావు. నా ఎక్స్పెక్టేషన్ కరెక్టే, ఇంకా హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నావు. నన్ను ఏడిపించిన వాళ్ళందరూ బూడిద అయిపోయారు. నువ్వు కూడా లారీ కిందో బస్ కిందో పడి చేస్తావు. ఎల్లవే. ఈ సచ్చినుడు ఈరోజు రాలేదేంటి? ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. రే ఆగరా, కొంచెం స్పీడ్ తగ్గించరా. అన్యాయంగా ఇప్పుడే 2 చనిపోయారు. ఎవరి గురించి చెప్తున్నారు మీరు? రోజు ఇక్కడ జిమ్కి వచ్చే 2 కుర్రాళ్ళు బైక్ మీద వస్తుంటే మున్సిపల్ చెత్త లారీ గుద్దేసింది. పాపం అక్కడికక్కడే చనిపోయారు. దీనికేమైంది ఇలా కూర్చుంది? నన్ను ఏడిపించిన వాళ్ళందరూ బూడిద అయిపోయారు. నువ్వు కూడా లారీ కిందో బస్ కిందో పడి చేస్తావు. ఏమైందే, ఎందుకు ఇలా ఉన్నావు? వాట్ హ్యాపెన్? థ్యాంక్ గాడ్. ఇదే మ్యాటరు. బాగుందబ్బి, ఆపకు. ఆ తర్వాత కట్ చేస్తే లవ్లో పడిపోయారు సార్. అప్పుడే లవ్వా? ఇక్కడే వచ్చిన ట్విస్ట్ ఉంది సార్. ట్విస్టా? సోదాని జిమ్కి వచ్చి ప్రేమికుడైపోయాడు. అయినా ఈడు నాకు తెలియకుండా దీన్ని ఎప్పుడు పడేశాడబ్బా. దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందా? రేపటి నుంచి నేను ఒక్కదాన్నే జిమ్కి రావాలేమో. ఏ పోరా. పోవే. అక్క అక్క ఏమైంది? ఏమైంది అక్క? చూనివ్వు అక్క. ఏ, ఏమైంది? Are you okay? అక్క చూస్తా. ఎనీథింగ్ ఆల్రైట్? పెయిన్ గా ఉందా? Are you okay? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. అక్క జాగ్రత్త, మెల్లిగా. నో నో నో, ఇట్స్ ఓకే. Take care. నువ్వు రెస్ట్ తీసుకో అక్క. ఏరా, నువ్వు అసలు మనిషివేనా? తెలిసిన అమ్మాయికి అక్కడ దెబ్బ తాకితే కనీసం దగ్గర కూడా రాకుండా. ఛీ,
ఛీ ఐ లవ్ యూ. వాట్ 5 రోజుల్లోనే ప్రేమించేశావా? నిన్ను చూసిన క్షణంలోనే ప్రేమించేశా. 5 రోజుల తర్వాత చెప్తున్నాను అంతే. వెయిట్ అదేదో అప్పుడే చెప్పుండొచ్చు కదా. చెప్పచ్చు, కానీ ఇదే మాట నువ్వు చాలా మంది దగ్గర వినుంటావు. నన్ను కూడా లైట్ తీసుకుంటావు. అందుకే నీతో కావాలనే గొడవ పెట్టుకున్నా. ఎందుకంటే కోపంతోనైనా నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటావు. ఇంతకుముందు అక్కడ డబ్బులు పడినప్పుడు నేను పట్టించుకోకుండా ఉన్నది నీకు కోపం వస్తుందా రాదా అని చూద్దాం అనుకున్నా. వచ్చింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. కోపం వస్తే ప్రేమించేసినట్ట? దారిన పోయేవాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే బాధపడతాం, కోప్పడం. అదే మన అనుకున్న వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే ఇగో ఇలా చిన్న పిల్లలా ఉడికిపోతాం. నేనేం ఉడుక్కోవట్లేదు, నేనేం ప్రేమించట్లేదు కూడా. ఆహా, మరి నా డీటెయిల్స్ గురించి నీ ఫ్రెండ్ని ఎందుకు కనుక్కోమని చెప్పావో? నేను వెళ్ళాలి. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? ఏయ్ నిన్నే, పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నాన్నని అడగాలి. ఇక్కడ ఎండ్. కథ బాగుంది, మరి ట్విస్ట్ ఏది? ట్విస్ట్ ఇక్కడే ఉంది సార్. తన పేరు మధుమిత. ప్రతిరోజు జిమ్కి వెళ్తుంది. మీరు అనుకుంటుంది నిజమే సార్, తను మీ అమ్మాయి. అంటే నువ్వు కథ చెప్పడానికి రాలేదా? లేదు సార్, మీ అమ్మాయిని అడగడానికి వచ్చాను. ఇప్పుడేం చేద్దాం? ఇంత చెప్పాక ఏం చేద్దాం అంటాడేంటి? నేడే చూడండి. చూడండి.